హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటిదంటే రామేశ్వర జ్యోతిర్లింగ దర్శనం అయితే మనం చేసుకోబోతున్నాం. ముందుగా అది ఎలా ఏర్పడిందో తెలుసుకుందాం. రామచంద్రుడు అంటే రాముడు అందరికీ తెలుసు కదా. రాముడు రావణాసుని చంపిన తర్వాత ఆ పాపం తనకి తగలకుండా ఉండేందుకు ఏదైనా ఒక ఉపాయాన్ని చెప్పమని మహర్షులను అడుగుతాడు రాముడు. అప్పుడు మహర్షులు, నీకు ఏ పాపం తగలకుండా ఉండాలి అంటే కైలాసం ఇంకా శివలింగాన్ని తెచ్చుకొని పూజించమని చెప్తారు మహర్షులు. ఆ పనిని ఆంజనేయ స్వామికి అప్పగిస్తాడు రాముడు. శివలింగాన్ని తేవడానికి వెళ్తాడు హనుమంతుడు. అప్పుడు రాముడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎంత టైం అయినా కానీ ఆంజనేయ స్వామి రాడు. ముహూర్త సమయం దగ్గర పడుతుంది అనేసి రాముడు ఆలోచిస్తున్నప్పుడు సీతాదేవి అక్కడున్న మట్టితో శివలింగాన్ని చేసి పూజిస్తుంది. అప్పుడు శివుడు ప్రసన్నుడై నీకు పాపం అంటదు అనేసి చెప్తాడు శివుడు. అంతేకాకుండా సాక్షాత్తు రాముడు పూజ చేసినట్టు ఈ శివలింగమే జ్యోతిర్లింగమై వెలుస్తుంది అని వరాన్ని ప్రసాదిస్తాడు శివుడు. ఈ శివలింగాన్ని దర్శించుకోవడం వల్ల ఎన్నో పాపాలు తొలగుతాయని కూడా వరాన్ని ప్రసాదిస్తాడు. ఇదంతా జరిగిన కొద్దిసేపటికి ఆంజనేయ స్వామి కైలాసం ఇంకా శివలింగాన్ని తీసుకొని వచ్చేసిండాడు. ఇదంతా జరిగిన విషయాన్ని తెలుసుకొని శివలింగాన్ని పెకలించి వేయడానికి చూస్తాడు. అది కదలనే కదలదు. శివలింగం మట్టితో చేసిన శివలింగం. అప్పుడు రాముడు ఆంజనేయ స్వామిని శాంతింపజేసి ముందుగా ఈ జ్యోతిర్లింగం దర్శనానికి వచ్చే ముందు నీవు తెచ్చిన లింగానికే దర్శనం జరుగుతుంది అని వరాన్ని ప్రసాదిస్తాడు ఆంజనేయ స్వామికి రాముడు. రాముడు సీతాదేవి పూజ చేసిన ఆ మట్టి శివలింగమే రామేశ్వరంలోని రామనాథ జ్యోతిర్లింగంగా పూజలు అందుకుంటుంది. ఈ రామనాథ జ్యోతిర్లింగ దర్శనం మనకు ఎంతో శుభప్రదం. ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, ఇది గోపురం. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి, జ్యోతిర్లింగం లోపలికి వెళ్ళడానికి దారి. స్వామివారి దర్శనానికి వెళ్ళే ముందు అగ్నితీర్థంలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవాలి. అగ్నితీర్థం ఆలయానికి పక్కనే ఉన్న సముద్రం. దీనినే అగ్నితీర్థం అంటారు. ఎప్పుడు కూడా సముద్ర స్నానం చేయడం మంచిది కాదు అని చెప్తుంటారు. కానీ ఈ రామేశ్వరంలో స్నానం చేయడం చాలా మంచిదని పురాణాలలో చెప్తున్నారు. స్నానం చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, తూర్పు గోపురం లోపల ఇంకా స్వామివారి దర్శనానికి వెళ్ళాలి. 15 ఎకరాలలో కొలువున్న ఈ ఆలయం తూర్పు గోపురం, పశ్చిమ గోపురం 2 గోపురాలను కలిగి ఉంది. చుట్టూ కూడా ఎంతో అందంగా ప్రహరీ గోడలు ఉన్నాయి. చూడండి ఎంత పెద్దగా చుట్టూ ఉన్నాయి కదా గోడలు, స్తంభాలు. అలాగే మధ్యలో కొలను కూడా ఉంది. అది కూడా చాలా పెద్దది. ఇక్కడ కనిపిస్తున్న ఎన్నో స్తంభాలు శిల్పకళతో నిండిపోయి ఉంటుంది. చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆలయం లోపలికి వెళ్ళగానే మనకి 3 ప్రాకారాలు ఉంటాయి. మూడో ప్రాకారం ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్రాకారం. ఎందుకంటే 1212 స్తంభాలతో ఎంతో శిల్పకళతో నైపుణ్యంగా ఏర్పడింది. ఇక రెండవ ప్రాకారానికి వస్తే ఇక్కడ అన్ని ఉప మండపాలు ఉన్నాయి. ఇక మొదటి ప్రాకారంలో మనకు మట్టితో కొలువై ఉన్న రామనాథ స్వామి ఆలయం గర్భగుడి కనిపిస్తుంది. ఈ నైపుణ్యాన్ని అంతా చూస్తుంటే అప్పటి రాజులు ఎంతో నైపుణ్యంతో కట్టారనిపిస్తుంది. రామేశ్వర ఆలయం 63 తీర్థాల పుణ్యఫలమని స్కంద పురాణం చెప్తుంది. అందులో 24 మంచివి కాగా 22 ఆలయ ప్రాకారాలలో ఉన్నవి. అక్కడికొచ్చిన భక్తులు ప్రతి ఒక్కరూ కూడా ఆలయంలో ఉన్న పుణ్యతీర్థాలతో స్నానం ఆచరిస్తారు.
ఆ పుణ్యతీర్థాల పేర్లు కూడా మనకు అక్కడ రాసి ఉంటుంది. చూస్తున్నారు కదా! అవన్నీ కూడా ఇవే. ఈ పుణ్యతీర్థాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. అక్కడికెళ్ళి మనం చూస్తే కానీ అవి ఎలా ఉంటాయి, ఏంటి అని తెలీదు. అన్నీ కూడా నీరే. కానీ ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి జల రూపంలో ఉంది. ఒక చోట పోస్తున్నారు. ఇంకొక చోట తాగడానికి ఇస్తున్నారు. అన్నీ కూడా పుణ్యతీర్థాలు. అన్నీ కూడా భక్తులు దర్శించుకొని అలా స్నానం చేసుకొని వస్తారు. ఈ పుణ్యతీర్థాల స్నానం చేసిన భక్తులు స్వామివారి దర్శనానికి వెళుతూ ఉంటారు. వెళుతూ ఉన్నప్పుడు మనకి ఇక్కడ చిన్ని ఆలయాలు కనిపిస్తాయి. మొదటిగా హనుమంతుడు, ఆంజనేయ స్వామి సింధూర వర్ణంలో ఎంతో నిగనిగలాడుతూ కనిపిస్తున్నాడు కదా! అందరూ కూడా దండం పెట్టుకుంది. అలాగే నటరాజస్వామి ఆలయం, రామసేతు ఆలయం, ఇంకా కొన్ని లింగాలు కూడా మనకి స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు కనిపిస్తాయి. మొదటి ప్రాకారంలోని ఆలయంకి చేరుకోగానే మనకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. రాముడు ముందుగా చెప్పినట్టు ఆంజనేయ స్వామి తెచ్చిన శివలింగానికే ఇక్కడ మొదటిగా పూజలు చేస్తారు. భక్తులు కూడా ఈ శివలింగాన్నే మొదటిగా దర్శించుకుంటాడు. తర్వాత మట్టితో చేసిన రాముడు, సీత మట్టితో చేశారు కదా శివలింగం, మనం మొదట్లో చెప్పుకుందాం. ఆ శివలింగానికే పూజలు చేస్తారు. ఆ శివలింగమే రామనాథ స్వామి మూల విరాట్ జ్యోతిర్లింగం. ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, మూల విరాట్ రామనాథ స్వామి జ్యోతిర్లింగం. స్వయంగా సీతాదేవి, రాముడు పూజ చేసినటువంటి మట్టితో చేసినటువంటి జ్యోతిర్లింగం. అందరూ కూడా దర్శనం అయితే చేసుకోండి. మనం అక్కడికి వెళ్ళినా కూడా ఎంత బాగా అయితే కనిపించదు. చూడండి ఎంత బాగా ఉంది కదా శివలింగం. రామనాథ జ్యోతిర్లింగ స్వామికి జై. భక్తులు చాలామంది కాశీనింక తెచ్చిన వాటర్తో ఈ స్వామికి అభిషేకం చేస్తారు, చాలా మంచిది అని. రామనాథ్ జ్యోతిర్లింగం పక్కకే అమ్మవారు కూడా కొలువైది ఉన్నారు. అమ్మవారిని కూడా దర్శించుకోండి. విభీషణుడు ప్రతిష్ఠించిన స్ఫటికలింగం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఆలయంలోకి వెళ్ళిన వారు అందరూ కూడా గుర్తుపెట్టుకొని దర్శనం అయితే చేసుకోండి. స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుపుతారు ఇక్కడ. అలాగే అనేకమైన విశేషమైన రోజులలో కూడా మంచిగా పూజలు అయితే చేస్తారు. ఇక్కడికి దగ్గరలో ధనుష్కోడి క్షేత్రానికి ఇక్కడికి వచ్చిన వారు చాలామంది వెళ్తారు. అది కూడా చూడండి చాలా బాగుంటుంది. గుడి చుట్టూ కూడా ఒకసారి మనం చూద్దాము. రథోత్సవం కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. పైన ఇంకా చూసుకున్నారంటే ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ఉంది కదా ఈ గుడి. ఎంతో అద్భుతమైన ఈ రామేశ్వరం రామనాథ్ జ్యోతిర్లింగ దర్శనం శుభాన్ని కలిగించాలని కోరుకుందాం. వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి చాలా ధన్యవాదాలు.